హలో గైస్, రీజనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఏదైతే నెల్లూరులో ఉందో సో డైరెక్ట్ వాకిన్ ఇంటర్వ్యూ ద్వారా అయితే సెలెక్షన్ అయితే చేస్తారు గైస్. దీనికి ఎలాంటి ఎగ్జామినేషన్ అండ్ ఎలాంటి అప్లికేషన్ ఫీ అయితే సో పే చేయాల్సిన అవసరం అయితే లేదు గైస్. సో డైరెక్ట్ వాకిన్ ఇంటర్వ్యూ ద్వారా అయితే 1 year ఆఫ్ కాంటాక్ట్ పోస్ట్ గైస్ ఇది వచ్చేసి. అండ్ దీనికి ఏజ్ వచ్చేసి గైస్ మ్యాక్సిమం 18 to 45 అండ్ దీనికి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది గైస్. ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 5 years, ఓబీసీ వాళ్ళకైతే 3 years, పీడబ్ల్యూ క్యాండిడేట్స్కి అయితే 10 years ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది గైస్. అండ్ దీనికి ఎలిజిబిలిటీ గైస్ యాజ్ పర్ పైన ప్రొవైడ్ చేసిన రిలవెంట్ డిసిప్లిన్ అయితే 55% అయితే జనరల్ వాళ్ళకైతే వచ్చి ఉండాలి, 50% ఎస్సీ ఎస్టీ ఓబీసీ వాళ్ళకైతే 50% అయితే గ్రాడ్యుయేషన్ వచ్చి ఉండాలి గైస్. అండ్ పీడబ్ల్యూ వాళ్ళైతే క్వాలిఫైయింగ్ నేచర్ గైస్. రీజనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ నెల్లూరు గైస్, ఇది ఎన్సీఈఆర్టీ సో మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ పనిచేస్తున్న ఒక సో ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ గైస్. దీంట్లో సో వేకెన్సీ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ ఇయర్లో వచ్చేసి సెకండ్ నోటిఫికేషన్ కదా ఇది. అండ్ దీనికైతే వాకిన్ ఇంటర్వ్యూ ద్వారా అయితే సో కాంట్రాక్ట్ బేస్ మీద సెలెక్షన్ అయితే ఉంటుంది. అండ్ దీంట్లో ఫస్ట్ పోస్ట్ వచ్చేసి కంప్యూటర్ ప్రోగ్రామర్ గైస్, దీనికైతే ఒక పోస్ట్ అయితే ఉంది. అండ్ సో దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి పీజీ ఇన్ కంప్యూటర్ అప్లికేషన్, కంప్యూటర్ సైన్స్, కంప్యూటర్ టెక్నాలజీ అండ్ మాస్టర్ ఆఫ్ సో ఎంటెక్ కంప్లీట్ చేసిన కంప్యూటర్ సైన్స్లో పర్లేదు గైస్, 55% అయితే రావాలి. అండ్ ఎవరైతే బ్యాచిలర్ ఇంజనీరింగ్ ఆర్ బీటెక్ ఇన్ కంప్యూటర్ సైన్స్ చేస్తారో వాళ్ళు కూడా ఎలిజిబుల్ గైస్. బట్ 3 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. అండ్ పైన ప్రొవైడ్ చేసిన దానికైతే 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అయితే ఖచ్చితంగా ఉండాలి గైస్. సో అండ్ రెమ్యూనరేషన్ అంటే 50,000 per month అయితే మనకైతే సో శాలరీ అయితే ప్రొవైడ్ చేస్తారని అయితే నోటిఫికేషన్లో చెప్పడం అయితే జరిగింది. అండ్ ఏజ్ వచ్చేది గైస్ 45 years వరకు అయితే మ్యాక్సిమం ఏజ్. అండ్ సో డైరెక్ట్ వాకిన్ ఇంటర్వ్యూ వచ్చేసి 30K అయితే ఉంది గైస్ ఈ మంత్. సో 30K అయితే మీరైతే వాకిన్ ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వచ్చు. అండ్ ఇది ఫర్ టోటల్ 1 year గైస్, 31st March 2027 దాకా అయితే మనకైతే సో జాబ్ పోస్టింగ్ అయితే ఉంటుంది. టోటల్ 1 year పాటు 50,000 per month అయితే శాలరీ అయితే మనకైతే సో వస్తుంది గైస్. అండ్ నెక్స్ట్ పోస్ట్ చూసుకుంటే సో గ్రాఫిక్ డిజైనర్ గైస్, దీంట్లో కూడా ఒక పోస్ట్ అయితే ఉంది. అండ్ దీనికి కూడా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి గ్రాడ్యుయేషన్ ఇన్ ఫైన్ ఆర్ట్స్, గ్రాఫిక్ డిజైన్ యానిమేషన్లో అయితే సో 4 years ఆఫ్ గ్రాడ్యుయేట్ అయితే సో కంప్లీట్ చేసి ఉండాలి గైస్. అండ్ సో దీనికైతే 3 years ఆఫ్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ అయితే రిలవెంట్ ఏరియాలో అయితే ఖచ్చితంగా అయితే ఉండాలి గైస్. అండ్ దీనికి కూడా 50,000 per month అయితే మనకైతే శాలరీ అయితే ఉంటుంది. అండ్ 45 years వరకు అయితే మ్యాక్సిమం ఏజ్ గైస్. సో ఇది కూడా 30K అయితే వాకిన్ ఇంటర్వ్యూ అయితే ఉంటుంది నెల్లూరులో వచ్చేసి. అండ్ ఇంకో పోస్ట్ చూసుకుంటే జూనియర్ ప్రాజెక్ట్ ఫెలోషిప్ గైస్, సో జేపీఎఫ్, దీంట్లో కూడా ఒక పోస్ట్ అయితే ఉంది. అండ్ దీనికి ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేసి ఎవరైతే పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్ ఎడ్యుకేషన్, ఎంఈడి, ఎడ్యుకేషనల్ స్టడీస్, ఎడ్యుకేషనల్ టెక్నాలజీ ఆర్ ఎనీ రెలవెంట్ డిసిప్లిన్ ఇన్ ఎడ్యుకేషన్ విత్ 55% మార్క్స్ అయితే వచ్చి ఉండాలి. అండ్ దీనికి శాలరీ వచ్చేసి 30,000 per month అయితే మనకైతే శాలరీ అయితే ఉంటుంది గైస్. సో దీనికి 40 years గైస్, మ్యాక్సిమం ఏజ్ వచ్చేసి దీనికైతే 40 years. అండ్ దీనికి కూడా ఇంటర్వ్యూ వచ్చేసి 30K ఉంటుంది గైస్. అండ్ నెక్స్ట్ పోస్ట్ వచ్చేసి జూనియర్ ప్రాజెక్ట్ ఫెలో, సో దీనికి అయితే నెంబర్ దీంట్లో కూడా ఒక పోస్ట్ అయితే ఉంది గైస్. అండ్ దీనికి కూడా సేమ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ పైన ఏదైతే జూనియర్ రిసెప్స్ ఫెలోషిప్ ఉందో సేమ్ గైస్ దీనికి కూడా. అండ్ దీనికి కూడా రెమ్యూనరేషన్ కూడా దీనికి కూడా 30,000 per month అయితే శాలరీ అయితే ఉంటుంది, 37,000. అండ్ దీనికి కూడా వాకిన్ సేమ్ డేట్ గైస్. సో నెక్స్ట్ పోస్ట్ వచ్చేసి సో కంప్యూటర్ టైపిస్ట్ గైస్, దీంట్లో కూడా ఒక పోస్ట్ అయితే ఉంది. అండ్ దీనికి జస్ట్ ఇంటర్మీడియట్ పాస్ అయితే సరిపోతుంది గైస్, దీనికి ఎలాంటి సో ఎక్స్పీరియన్స్ అవుతాం లేదు. ఫ్రెషర్స్ కూడా దీనికైతే సో వాకిన్ ఇంటర్వ్యూకి అయితే వెళ్ళొచ్చు గైస్, ఎలిజిబుల్. అండ్ దీనికి ఏజ్ వచ్చేసి గైస్ దీనికైతే 45 years అయితే సో మ్యాక్సిమం ఏజ్ అయితే ఉండాలి. అండ్ ఇది కూడా స్కిల్ టెస్ట్ వచ్చేసి 30K గైస్, ఇది కూడా సో 30K అయితే ఉంటుంది. అండ్ దీనికి శాలరీ వచ్చేసి గైస్ 22,000 per month అయితే సో శాలరీ అయితే ఉంటుంది. సో ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళకి ఇది చాలా మంచి ఆపర్చునిటీ గైస్. పైన రిక్వైర్డ్ క్వాలిఫికేషన్స్ సో ఏ ఉన్నా దానికి ఎక్స్పీరియన్స్, రిలవెంట్ ఎక్స్పీరియన్స్ ఉన్నా మీరైతే తప్పకుండా వాకిన్ ఇంటర్వ్యూకి అయితే వెళ్ళండి. సో 80% అయితే మిస్ చేసుకోవద్దు గైస్. ఇలాంటి ఆపర్చునిటీస్ అయితే సో చాలా తక్కువగానే వస్తాయి. అండ్ మీరు వాకిన్ ఇంటర్వ్యూకి వెళ్ళే ముందు అయితే మీ యొక్క ఒరిజినల్ సర్టిఫికేట్స్ అండ్ అన్ని డాక్యుమెంట్స్తో అండ్ మీ రెజ్యూమ్ అయితే సో తీసుకొని అయితే వాకిన్ ఇంటర్వ్యూకి అయితే వెళ్ళాల్సి అయితే ఉంటుంది గైస్. సో అది గైస్ నోటిఫికేషన్ వచ్చేసి. సో వాకిన్ ఇంటర్వ్యూకి అయితే తప్పకుండా అయితే అటెంప్ట్ చేయండి గైస్. సో ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో అండ్ ఎవరైతే జాబ్ కోసం అయితే ఎదురు చూస్తారో సో మీరైతే ఖచ్చితంగా వాకిన్ ఇంటర్వ్యూకి అయితే అటెంప్ట్ చేయండి గైస్. సో లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి గైస్. ఇలాంటి కంటెంట్ మన ఛానల్లో అయితే త్వరగా అయితే అప్లోడ్ చేస్తూ ఉంటా. సో బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసుకోండి గైస్. అండ్ ఫుల్ నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే నేనైతే టెలిగ్రామ్లో పోస్ట్ చేయడం అయితే జరిగింది. అండ్ దిస్ ఈజ్ ద వీడియో గైస్, డిస్క్రిప్షన్లో కూడా సో ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది గైస్. అండ్ థ్యాంక్ యూ. అండ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే తప్పకుండా చేయండి. అండ్ సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.